మా అప్పులకి మా బాధలకి ఎన్నోసార్లు చాలా బాధలు పడ్డాము. దేవుడు ఎప్పుడు నేను చర్చికి వెళ్తాను కానీ మీకు ఒకసారి కోయిలు కూడా వెళ్ళి అక్కడ సంవత్సరం ఉండిపోయే వల్ల చాలా పోయాం. ఇక్కడికి వచ్చాక మళ్ళీ మా పాస్టర్ గురించి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు. నా కోసం మా పాస్టర్ గారు మా పాస్టరమ్మ రాణి చాలా బాగా ప్రార్థన చేసేవాళ్ళు. ప్రతి ఒక్కరికి చర్చికి వెళ్ళిన అందరికీ ప్రార్థన చేసేవాళ్ళు. మాకు చాలా కృప చూపించాడు దేవుడు. మమ్మల్ని చూసి యాలకం చేసిన వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని చూసి నవ్వునోళ్ళు ఉన్నారు. ఎంతోమంది మమ్మల్ని యాలకం చేసి నవ్వునా సరే నేను మటుకు దేవుడిని వదలలేదు. దేవుడు నన్ను కాచి కాపాడాడు. రాణి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే రాణి ప్రార్థన చేసేది, పేరు తెచ్చి ప్రార్థన చేసేది. పాస్టర్ గారు పాస్టర్ మా కోసం పట్టాలు ప్రార్థన చేసేవాడు. చిన్నతనంగా చూసినా సరే దేవుడిని నేను వదలకోకుండా దేవుడిని చర్చికి వెళ్ళకపోయినా ప్రార్థన నేను ఒకసారి మానేసిన నా కోసం అయితే ఎప్పటి నుంచో కోటం పెట్టించుకున్నాము. దేవుడు నాకు చాలా మేలు చేశాడు. ఎంత కష్టమైనా సరే దేవుడు నాకు తోడుగా నేర్చుకున్నాడు అనుకున్నాను. సర్లే కోటం పెట్టించుకుంటానని నేను చెప్తే సర్లే అమ్మన్నారు. మొన్న మాకు జుట్టు వ్యాపారం అండి, జుట్టు కొంటామంటే పంపించాను. మా దగ్గర కనీసం 2000 3000 ఉంది. లేదా ఏదైనా ఆప్తో వచ్చినా డబ్బులు కావాలన్నా మా వాళ్ళు ఎవరో ఒకరి దగ్గర చేమార్చుకుంటే డబ్బులు తీసుకుంటే ఇచ్చేవాళ్ళు. మరి ఇదేంటో నేను కోటం పెట్టించుకుంటా అన్నాక ఎవరి దగ్గర ఇవ్వన్నారు, ఎందుకు కొన్నన్నారు. ఏడుపు వచ్చేసింది, చాలా బాధ కలిగింది. ఇదేంటి తప్పుడు నా దగ్గర 2000 ఉండేయా, ఎవరో ఒకరు ఇచ్చేవాళ్ళే. సమయానికి మా అమ్మ లేదు ఎవరిని అడగాలి డబ్బులు. ఇదేంటి దేవుడు నన్ను ఏదో పరిచేస్తున్నాడు, అందుకని నాకు డబ్బులు లేవు, లేకపోతే నేను కోటానికి డబ్బులు లేకుండా ఉంటుంది అని చాలా బాధపడి ఏడ్చాను. దేవుడికి చర్చిలో మాట ఇచ్చాను, నా మాట పోతుంది, డబ్బులు లేవు ఏమీ లేవు అని ఏడుతుంటే మా వాళ్ళు చిన్న పిల్ల ప్రైవేట్ చేసుకుంటుంది. ఆ పిల్ల అక్క నా దగ్గర డిగ్గులో డబ్బులు వేసుకున్నాను అక్క తీసుకొస్తాను. నాకు ఏడుపు వచ్చేసింది. ఇదేంటి డబ్బులు లేక ఇలాగంటూ లేదు, దేవుడు నన్ను ఏదో చేస్తున్నాడు. కానీ నేను మటుకు ఫోటో మార్చుకోనని గబ్బోకి ఇంటికి వచ్చేసి ప్రార్థించుకొని తండ్రి ఇదేంటి నా ఏదో చేయాలని చేస్తున్నాం. నా దగ్గర డబ్బులు ఎంతో కొంత ఉండే, లేకపోతే ఏదో ఉన్న సమయం అంటే 10,000 50,000 అప్పు తెచ్చుకునే రోజులు ఉన్నాయి. కాదు ఏదో చేతనవు తండ్రి, నన్ను పరిచేతనవు తండ్రి, నన్ను ఏదో తప్పు ఉంటే క్షమించయ్యా. ఈ ఫోటో నన్ను మాట పడుకోకుండా, నన్ను ఎవరు వచ్చి చిన్నతనం చూడుకోకుండా, నీ చిన్న సంఘమైనా సరే నాది మంచిగా జరిగేలా చూడితే ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేసుకున్నానండి. ఆ కుంచేపుడు మా ఆయన వచ్చి ఇదిగోవే కొద్దిగా తల తీసుకున్నాడే డబ్బులు ఇచ్చాడే కొన్నాడే అన్నాడు. అప్పుడు నా మనసు దేవుడు ప్రార్థన చేసుకున్నాక ఎందుకు కొన్నాడు. అందుముందు కనీసం ఇంత తల కూడా అసలు నాకు వద్దు, జుట్టు బాగోలేదు, మేము కొంటలా మా దగ్గర డబ్బుల్లో తీసుకెళ్ళిపోండి అన్నాడు. ఇంకో పిల్లాడు వెళ్ళాడు, మా పిల్లాడి దగ్గర తీసుకోలేదు, మా ఆయన దగ్గరే కొద్దిగా తల తీసుకున్నాడు. అప్పుడు ఇంటికి వచ్చాక ఆ డబ్బులు ఇచ్చాక అప్పుడు నాలో ఉన్న భయం పోయి తండ్రి నాకు సహాయం చేసావు. నాకు తెలుసు తండ్రి నాకు తోడుగా నేరుగా ఉంటావు, నాకు తెలుసు. నేను ఎంతగా అనుకున్నా సరే